నెలకు 20,000 10,000 సంపాదించలేకపోయేవాడు జాబులు చేసి. కానీ ఇక్కడ ఈ సత్యం గారు అనే ఆయన నెలకు 6 రోజుల్లోనే 1,10,000 సంపాదించేవాడు. చదువుకొని ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే మినిమం గా బడ్జెట్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? బడ్జెట్ సంగతి పక్కన పడేస్తే బడ్జెట్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. అంటే ఇప్పుడు మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే అండి జీరో అసలు. అంటే సక్సెస్ అయితే నెత్తిన పెట్టుకుంటారు, ఫెయిల్ అయితే ఇక్కడ అంతే దరిద్రం అంటారు. అంతే. ఈ ఇండస్ట్రీలో ఒక కంపెనీ నిర్మించుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? మెకానికల్ సైడ్ వచ్చి చూడండి ఒకసారి. 100% రాకపోతే ఇప్పుడు వచ్చే మెకానికల్కి అసలు కంప్రెషర్ లోపల ఏముండే కూడా తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎదురిచ్చి చెప్పుద్ది మా సబ్జెక్ట్కి. దీని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్న ఒక మిషన్ అయితే మీ దగ్గర ఏమన్నా ఉందా? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది విజయవాడలో నేనే. దాన్ని 5-6 వేలు మిషన్లు అమ్మేసేవాడిని పిచ్చగా అనమాట. ఫిగర్ చెప్పనులే కానీ ఎక్స్పెక్ట్ చేయని ప్రాఫిట్లు వచ్చేసినాయి. కూల్ స్టార్ సుకుమార్ రెడ్డి అనేవాడు సమాజానికి తెలిసింది అప్పుడే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఈ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి. ఎందుకంటే అంత ఆశాజనకంగా లేదు. మార్కెటింగ్ బాగా చేయడం తెలిసినోడే ఒక బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలంటారా? మరి అంతే కదా, 100% అంతే. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ కదా మెయిన్. అంటే ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నా స్వార్థంతో వచ్చాను, డబ్బులు సంపాదించాలని స్వార్థంతో వచ్చాను. ఇంతమంది కస్టమర్స్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికే రావడానికి మౌత్ పబ్లిసిటీ బిజినెస్ నాకు వచ్చేదంతా కూడా. మన దాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి కస్టమర్? మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే రేటు, మనం ఇచ్చే ప్రైజు, మనం ఇచ్చే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కస్టమర్ అయినా అతను డెఫినెట్గా మనదాన్ని తప్ప వేరే సోర్స్ కనపడదు. అల్టిమేట్ గా ఇప్పుడు రాబోయే యూత్ గానీ ఎవరైనా ఏ బిజినెస్ అయినా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఊళ్ళోంచి పని చేసుకోమని చెబుతాను. బాగా అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి ఇట్లా కస్టమైజ్డ్ గా కావాలనుకుని మీరు చేసి ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి? చాలా ఉన్నాయండి. అసలు నా మెయిన్ నేను సక్సెస్ అవ్వడానికి కారణమే నా కస్టమైజేషన్. ఈ థ్రెడ్లు పాడవకుండా ఉండాలంటే నా చిల్లర కావాలి. సుకుమార్ రెడ్డి గారితో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ 2023 నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీ దీక్ష మీడియాలో. డోంట్ మిస్ ఇట్.